హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్థమెటిక్ కాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే డైస్, పాచికలు. సో జనరల్గా డైస్ అనేవి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో డైస్ అంటే టోటల్గా 6 ఫేసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో టాప్ 1 అండ్ బాటమ్ అండ్ 4 సైడ్స్. సో 1 ఈ సైడ్ అండ్ 2, 3 అండ్ 4. సో టోటల్గా 6 సైడ్స్ అనేది మాత్రం ఉంటుందన్నమాట. సో మనకి ఎగ్జామ్స్లో ఈ విధంగా మనకి ఫిగర్ అయితే ఇవ్వడమాట. సో ఎగ్జామ్స్లో మనకి ఎలా వేస్తారంటే ఇలా వేస్తారన్నమాట. సో ఓన్లీ మనకి 3 తలాలు మాత్రమే, అంటే 3 సైడ్స్ మాత్రమే కనిపించే విధంగా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ 3 సైడ్స్ ఇచ్చి దీని ఆపోజిట్ నెంబరు, లేదంటే దీని ఆపోజిట్ సింబరు, లేదంటే దీని ఆపోజిట్ యొక్క కలర్ ఏంటి అని ఈ విధంగా అడగడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఎగ్జామ్లో అయితే ఈ విధంగా అడుగుతాడు. జనరల్గా డైస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు జనరల్గా డైస్ అనేది 2 రకాలన్నమాట. సో ఒకటి ఆర్డినరీ డైస్ అంటే సాధారణ పాచికలు, సెకండ్ వన్ స్టాండర్డ్ డైస్ ప్రామాణిక పాచికలు. సో స్టాండర్డ్ డైస్ ప్రామాణిక పాచికలు అంటే సో జనరల్గా దీంట్లో స్టాండర్డ్ డైస్ అంటే మనకి యూనివర్సల్ ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందన్నమాట ఈ డైస్ అనేది. సో ఈ స్టాండర్డ్ డైస్ మనం ఎలా గుర్తిస్తాం అంటే ఆపోజిట్ సైడ్స్ టోటల్ అనేది 7 ఉండాలన్నమాట. సో ఆపోజిట్ సైడ్స్ టోటల్ 7. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఒక డైస్ తీసుకున్నాను. ఈ డైస్లో ఈ 1కి ఆపోజిట్ తలం అంటే దీని దిగువ భాగం ఉంటుందన్నమాట. సో ఈ 1కి ఆపోజిట్ ఎంత ఉంటే టోటల్గా 7 అవుద్ది. సో 7లో 1 తీయండి, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 6 కదా. అంటే 1కి ఆపోజిట్గా 6 ఉంటే టోటల్గా 7 అవుతుంది అనమాట. సో 1కి ఆపోజిట్గా 6 ఉంటే టోటల్ 7 అవుద్ది. అదేవిధంగా 2కి ఆపోజిట్గా ఈ సైడ్. సో 2కి ఆపోజిట్గా ఎంత ఉంటే 7 అవుద్ది? 2కి ఆపోజిట్గా 5 ఉంటే 7 అవుతుంది అనమాట. అదేవిధంగా 3కి ఆపోజిట్గా, సో 3కి ఆపోజిట్గా 4 ఉంటే 7, ఎందుకంటే 3 + 4 7 అనేది. సో ఇది స్టాండర్డ్ డైస్ అనమాట. సో జనరల్గా మనం ఎక్కువగా మనం గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటి డైస్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది స్టాండర్డ్ డైస్. సో ఎగ్జామ్స్లో అయితే స్టాండర్డ్ డైస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడు. కానీ సో జనరల్గా మనకి ఎగ్జామ్స్లో ఆర్డినరీ డైస్ మీద ఎక్కువగా సమ్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో 99% ఆర్డినరీ డైస్ మీద అడగడం జరుగుతుంది. సో ఆర్డినరీ డైస్ ఏంటంటే చూద్దాం. ఆర్డినరీ డైస్ సాధారణ పాచికలు. సో ఇక్కడ ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్స్ టోటల్ అనేది 7 ఉంటాయన్నమాట. సో ఎడ్జసెంట్ అంటే పక్క తలాలు. సో పక్క తలాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5, 2 అంటే పక్క తలం, ఈ సైడ్. సో పక్కన ఉన్నాయి కదా. సో ఈ పక్క తలాలు టోటల్ అనేది 7 ఉండాలన్నమాట. సో 5 + 2 చూడండి 7. సో ఇలాంటి పాచికలు మనం ఆర్డినరీ డైస్ లేదా సాధారణ పాచికలు అని అంటామన్నమాట. సో జనరల్గా స్టాండర్డ్ డైస్ కోసం ఒకవేళ క్వశ్చన్స్ కానీ ఇచ్చారనుకుందాం. సో స్టాండర్డ్ డైస్ మీద ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనకి ఒక క్వశ్చన్ అడుగుతాడు, కిందనున్న వాటిలో స్టాండర్డ్ డైస్ ఏది, లేదా కిందనున్న డైస్లో ప్రామాణిక పాచిక ఏది అని ఈ విధంగా అడుగుతారు అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ సమ్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 3. సో ఒక సింగిల్ డైస్ ఇచ్చి దానికి ఆపోజిట్గా ఉన్న నెంబర్ అడిగాడంటే డెఫినెట్గా అది స్టాండర్డ్ డైనే. ఎందుకంటే స్టాండర్డ్ డైస్నే. ఒక సింగిల్గా ఒక డైస్ ఇచ్చి దానికి ఆపోజిట్ నెంబర్ అడిగాడంటే అది కంపల్సరిగా స్టాండర్డ్ డైస్ అయ్యనే ఉంటుంది. ఎందుకంటే చూడండి మనకు ఒక సింగిల్ డై, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు, మన క్వశ్చన్ ఏం అడిగాడు? 3 అడిగాడు. సో 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ అడిగాడంటే సో 3కి ఆపోజిట్ నెంబర్ మామూలుగా సాధారణ పాచికలు అయితే మనం చెప్పలేం, కానీ స్టాండర్డ్ డైస్ ప్రకారం చెప్పగలం కదా. సో 3కి ఆపోజిట్గా ఎంత ఉంటే 7 అవుద్ది? సో 3కి ఆపోజిట్గా 4 ఉంటే కదా టోటల్ 7 అవుద్ది. సో మనకు ఏం అడిగాడు? 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఎంత అని అడిగాడు. సో 3కి ఆపోజిట్గా ఎంత కలిపితే 7 అవుతుంది? 4 కలిపితే. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4. ఆన్సర్ 4. సో జనరల్గా ఇది స్టాండర్డ్ డైస్ మీద క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఆడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకి ఈ సాధారణ పాచికల్ని మనకి ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారంటే 2 డైస్ ఇస్తాడు, నెక్స్ట్లో 3 డైస్ ఇస్తాడు, 4 డైస్ ఇస్తాడు, నెక్స్ట్ ఓపెన్ డైస్ ఇస్తాడు అనమాట. సో వీటిని మనం ఏ విధంగా చేయాలనేది కొన్ని రూల్స్ ద్వారా మన క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ రూల్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రూల్. ఈ రూల్ 1 చూద్దాం. ఈ రూల్ 1లో చూడండి ఈ 2 డైస్ మనం చూసాం. ఈ 2 డైస్లో ఈ రెండు పాచికల్లో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1, 4, 6, 5, 3, 6. చూడండి మీకు ఏమైనా కనిపిస్తుంది? ఒకే నెంబర్ చూడండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6. అంటే ఈ రెండు పాచికల్లో కామన్గా ఉండే నెంబర్లు ఏమున్నాయి అంటే 6, 6. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. సో ఒకే ప్లేస్లో 6 ఉందన్నమాట. సో ఒకే ప్లేస్లో ఒకే నెంబర్ ఉంటే మనం ఏ విధంగా చేయాలంటే
సో చూడండి ఒకే ప్లేస్ అంటే ఈ ప్లేస్లో ఈ డేస్లో ఈ ప్లేస్ ఈ డేస్లో ఈ ప్లేస్ అంటే ఒకే ప్లేస్లో ఒకే నెంబర్ ఉండాలి. సో ఇలాంటి కండిషన్లో మనకి ఏమవుతుందంటే 1కి ఆపోజిట్గా 5 అవుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో 1కి ఆపోజిట్గా 5 అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఈ 4కి ఆపోజిట్గా 3 అవుతుంది అనమాట. 4కి ఆపోజిట్గా 3 అవుతుంది. సో ఒకే ప్లేసు ఒకే నెంబరు ఇలాంటి కండిషన్లో మాత్రమే 1కి ఆపోజిట్గా 5 అవుతుంది, 4కి ఆపోజిట్గా 3 అవుతుంది. సో అది రూల్ 1. ఇప్పుడు రూల్ 2 చూద్దాం. రూల్ 2లో చూడండి, ఈ పాచికను చూడండి, ఈ పాచికను చూడండి. 2 6 5 2 4 6. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2 6 ఉంది, ఇక్కడ 2 6 ఉంది. అంటే 2 నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయి కానీ వేరు వేరు తలాలపైన ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి వేరు వేరు తలాలు ఉన్నా ఒకే తలంలో ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ రెండు పాచికల్లో ఈక్వల్గా 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, అదేవిధంగా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో ఎక్కడ ఉన్నా కూడా 2 నెంబర్లు ఈక్వల్గా ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఆ థర్డ్ నెంబర్ ఏంటి 5, ఇందులో థర్డ్ నెంబర్ ఏంటి 4. సో ఈ 5కి 4 ఆపోజిట్గా ఉంటుంది. సో 5కి 4 అనేది ఆపోజిట్గా ఉంటుంది. అదే సింగిల్ నెంబరు ఒకే ప్లేస్లో ఒక సింగిల్ నెంబరు ఈక్వల్ నెంబరు ఉంటే సో ఆపోజిట్గా 1కి 5 ఆపోజిట్, 4కి 3 ఆపోజిట్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా 2 నెంబర్లు సో 2 6 2 6 ఇలా 2 నెంబర్లు ఈక్వల్గా ఉంటే సో ఆటోమేటిక్గా ఈ 3వ తలం పైన ఉన్న 3వ సైడ్ పైన ఉన్న నెంబర్లు 2 ఈక్వల్గా ఉంటాయి, అది 2 ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా రూల్ 3 చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 3 5 ఇచ్చాడు, ఇక్కడ 2 5 6 ఇచ్చాడు. సో రెండింటిలో కామన్గా ఏమైనా నెంబర్లు కనబడుతున్నాయి అంటే 5 కనిపిస్తుంది. సో ఇక్కడ 5 ఉంది, ఈ డేస్లో ఇక్కడ 5 ఉంది. అంటే ప్లేసెస్ చేంజ్ అయ్యి కానీ ఒకే నెంబర్ కనబడుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా అయితే ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో సేమ్గా 5 అనే నెంబర్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదండి, మనం ఎక్కడైతే ఈక్వల్గా నెంబర్ ఉందో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, దీని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షనే కదండి. అదేవిధంగా ఇదే కదండి క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ 5, దీని క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇంతే కదండి, ఇంతే కదా. సో ఫస్ట్ ఈ డైస్లో 5 తీసుకుందాం. 5 తీసుకొని దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబర్స్ వేసుకోవాలన్నమాట. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే చూడండి 5కి ఆపోజిట్గా అంటే క్లాక్ రొటేట్ అయ్యే డైరెక్షన్లో ఇలా. అంటే 5కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటి 3, నెక్స్ట్ వచ్చే నెంబర్ 1. సో 3 1. అదేవిధంగా ఇక్కడ 5కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటి 6, ఇక్కడ 5కి ఫస్ట్ వచ్చే నెంబరు 6. సో నెక్స్ట్ వచ్చే నెంబరు 2. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఏమవుతుందంటే 3కి ఆపోజిట్గా 6 అవుతుంది, 1కి ఆపోజిట్గా 2 అవుతుంది అనమాట. సో ఇది రూల్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకే ప్లేస్లో ఒకే నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా 1కి ఆపోజిట్గా 5, 4కి ఆపోజిట్గా 3, అది రూల్ 1. అదే రూల్ 2 ఏంటి, ఇప్పుడు 2 డైస్ ఇచ్చి రెండింటిలో 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు, ప్లేసెస్ చేంజ్ అయినా కూడా 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండేటప్పుడు, అంటే 2 6 ఇక్కడ 2 6 ఇలా ఈక్వల్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా 5 ఈక్వల్ టు అదే 5కి ఆపోజిట్గా 4 అనేది ఉంటుంది అనమాట. సో అదే రూల్ 3లో ఏంటి, ఒకే నెంబర్ ఈక్వల్గా ఉంది కానీ వేరు వేరు తలాలపైన. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకోవాలన్నమాట. సో 5కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్టార్టింగ్ వచ్చే నెంబర్ 3, నెక్స్ట్ 1. సో 3 1. నెక్స్ట్ ఇక్కడ 5కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ వచ్చే నెంబరు 6 అండ్ 2, 6 2. ఇప్పుడు ఈ ఆటోమేటిక్గా ఈ 2 నెంబర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. అంటే 3కి ఆపోజిట్గా 6 ఉంటుంది, 1కి ఆపోజిట్గా 2 ఉంటుంది. సో ఇది రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి 5కి ఆపోజిట్గా ఏ ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు టోటల్గా డేస్ మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి 6 నెంబర్సే కదా. ఆల్రెడీ 3 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. 5కి ఆపోజిట్ 5 ఎలాగా రాదు, 6 అయిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా ఏముంటుంది, ఇంకా 4 ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఈ 3 రూల్స్ మనకి ఐడియా ఉంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 6. సో 6కి ఆపోజిట్గా ఉండే నెంబర్ ఏంటి అని అడిగాడు అనమాట. ఇక్కడ రెండు డైస్ ఇచ్చాడు, 2 డైస్ ఇచ్చి 6కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మనం పైన 3 రూల్స్ నేర్చుకున్నాం కదా, ఆ 3 రూల్స్ ప్రకారం ఏమైనా ఉందేమో. ఇక్కడ 1 3 6 ఉంది, ఇక్కడ 1 2 5 ఉంది. సో 1 కామన్గా ఉంది కదండి, 1 అంటే మనకి రూల్ 3 అప్లికేబుల్ అవుతుంది కదండి, రూల్ 3 అప్లికేబుల్ అవుతుంది కదా. సో 1కి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈ విధంగా తీసుకుంటాం. సో 1 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏముంది, ఫస్ట్ 3 అండ్ 6. అదేవిధంగా ఇక్కడ 1కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 2. సో 1 క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 2. మనకేం అడిగాడు, 6కి ఆపోజిట్గా ఏ నెంబర్ అడిగాడు. సో 6కి ఆపోజిట్గా ఏమవుతుందండి
సో 2 అవుతుంది. సో ఆన్సర్ 2. జస్ట్ 1 సెకండ్లో చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 4. ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 4. ఇప్పుడు చూడండి ఇక్కడ 2, 4, 5 ఉంది, 1, 5, 6 ఉంది. సో కామన్గా ఏమైనా నెంబర్లు ఉన్నాయంటే ఇక్కడ ఓన్లీ కామన్గా 5, 5 ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చెప్పాను, కామన్గా ఉండేటప్పుడు సేమ్ మళ్ళీ క్లాక్ వై డైరెక్షన్లోనే తీసుకుంటాం. సో క్లాక్ వై డైరెక్షన్లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటి, క్లాక్ వై డైరెక్షన్లో 2, 4. అదేవిధంగా 5కి క్లాక్ వై డైరెక్షన్లో 6, 1. చూడండి క్లాక్ వై డైరెక్షన్ ఈ విధంగా. సో 6, 1. సో మన క్వశ్చన్ అడిగాడు 4కి ఆపోజిట్గా ఏముంది. సో 4కి ఆపోజిట్గా ఏముందండి 1. సో ఆన్సర్ 1 అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు డాలర్. సో డాలర్కి సింబల్కి ఆపోజిట్గా ఉండే సింబల్ ఏంటి అని అడుగుతుంది అనమాట. సో డాలర్ సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ డాలరు స్టారు ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ స్టారు డివైడెడ్ బై ఉంది. సో ఇక్కడ చూడండి ఈక్వల్గా ఉండటం చూడండి, స్టారు ఒకే ప్లేస్ ఒకే సింబల్ అనమాట. సో ఒకే ప్లేస్ ఒకే సింబల్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఈ తలానికి ఈక్వల్గా ఈ తలానికి ఆపోజిట్గా ఈ తలం ఉంటుంది. అంటే మనకి ఏం కావాలి డాలర్ కదా. సో డాలర్కి ఆపోజిట్గా ఏముంటుంది, డాలర్కి ఆపోజిట్గా ఇంటూ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఇంటూ. సో సింపుల్గా చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 6. సో 6కి ఆపోజిట్గా ఉండే నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు దాకా మనం 2 డైస్ మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి 3 డైస్ ఇస్తున్నమాట. ఇది ఒకే డై కాకపోతే డిఫరెంట్ రూపాల్లో ఇస్తున్నారు అనమాట. సో 3 డైస్ ఇచ్చి సో 6కి ఆపోజిట్గా ఉండే నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏమైనా మనకి రూల్ 1 కానీ రూల్ 2 కానీ రూల్ 3 కానీ ఏమైనా అప్లికేబుల్ అవుతున్నాయని ఫస్ట్ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి ఈ 2 డేస్ చూడండి సేమ్ ప్లేస్ సేమ్ నెంబర్, సేమ్ ప్లేస్ సేమ్ నెంబర్. సో ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, 4కి ఆపోజిట్గా 2 అవుతుంది, 3కి ఆపోజిట్గా 5 అవుతుంది. సో 4కి ఆపోజిట్గా 2 అవుతుంది, అదేవిధంగా 3కి ఆపోజిట్గా 5 అవుతుంది. కానీ మనకేం కావాలి, 6కి ఆపోజిట్గా ఏం కావాలి, అంతే కదండి. మరి 6కి ఆపోజిట్ కావాలంటే ఆల్రెడీ 4కి ఆపోజిట్ 2, 3కి ఆపోజిట్ 5, ఆల్రెడీ 4 నెంబర్స్ అయిపోయి. మరి 6కి ఆపోజిట్కి ఇంకేం అవుతుంది, 1 కదా అవుతుందండి. సో 6కి ఆపోజిట్గా 1. సో ఆన్సర్ అనేది 1 అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఈ థర్డ్ డే మనం ఇంకా చూడలేదు కదా, అవసరం లేదండి. మనకి ఈ 2 డేస్ మనం చూసి ఆన్సర్ వస్తుందంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఆన్సర్ రావట్లేదంటే అప్పుడు దీంతో కూడా కంపేర్ చేసి మనం చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 6. మళ్ళీ 6కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటో కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 6 ఉంది కదండి. ఇప్పుడు చూడండి ఈ మూడిట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మూడిట్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏదైనా రూల్ అప్లికేబుల్ అవుతుందో లేదో చూద్దాం. సో ఎక్కువగా ఏ నెంబర్ అయినా కనబడుతుందో చూడండి. ఇక్కడ 1, 4, 6, 3, 5, 6, 1, 4, 2. ఇక్కడ చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఓకేనా. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే మనం ఏ రూల్ ప్రకారంగా, రూల్ 3 ప్రకారంగా చేయొచ్చు కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో మనకు ఆటోమేటిక్ మనకి ఏం కావాలి, 6 కదా కావాలండి. 6కి ఆపోజిట్ కావాలి కాబట్టి 6కు పక్కన ఏమున్నాయి చూడండి, 4, 1, 4, 1. ఇక్కడ 6కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3, 5, 3, 5. అంటే 4కి ఆపోజిట్ 3, 1కి ఆపోజిట్ 5. కానీ మనకి ఏం కావాలి, 6కి ఆపోజిట్గా. సో ఆల్రెడీ 1 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5. ఇంకే నెంబర్ ఉంది, 2 మాత్రం ఉంది. సో ఆన్సర్ ఏంటంటే 2 అనమాట. సో అదేవిధంగా విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 1. ఇక్కడ ఏంటంటే రోమన్ నెంబర్స్ ఇచ్చాడు. సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 1. సో ఇక్కడ చూడండి 1, 2, 4, 1, 3, 5. సో ఇక్కడ చూడండి ఒకే ప్లేస్లో ఒకే నెంబర్ ఉంది, అంతేనా. సో ఒకే ప్లేస్లో ఒకే నెంబర్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, 1కి ఆపోజిట్ 2 కావాలి. ఇక్కడ మనకు ఒకే ప్లేస్లో ఒక నెంబర్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏంటి 2కి ఆపోజిట్గా 3 అండ్ 4కి ఆపోజిట్గా 5 అని చెప్పగలం. కానీ మనకు 1కి ఆపోజిట్ కావాలి కాబట్టి సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లం లాగా చేయొచ్చు. సో అలాగే చేద్దాం చూడండి. ఒకే ప్లేస్లో అంటే 2కి ఆపోజిట్గా ఏముంటుంది, 3 ఉంటుంది. అదేవిధంగా 4కి ఆపోజిట్గా 5 ఉంటుంది. మరి ఆటోమేటిక్గా 1కి ఆపోజిట్గా ఇంకేం ఉండాలి, 6 కదా ఉండే. 6 అనేది ఆన్సర్ అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 4. సో 4కి ఆపోజిట్గా ఉండే నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో 4కి ఆపోజిట్ నెంబరు ఇక్కడ చూడండి. మనకు ఫస్ట్ 4 ఎక్కడ ఉందో చూడండి, ఈ రెండు తలాల్లోనూ. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 3, 4, 6, 2, 4, 5, 1, 3, 6. సో 6 ఎక్కువ కనబడుతుందా, లేదు. 4 ఈ రెండింటిలో 4 ఈక్వల్గా ఉంది కాబట్టి 4 మళ్ళీ సేమ్, మళ్ళీ మనకు రూల్ 3నే అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. సో 4 క్లాక్ వై డైరెక్షన్ రాసుకుంటున్నాం. 4 క్లాక్ వై డైరెక్షన్లో 3 అండ్ 6. 4 క్లాక్ వై డైరెక్షన్లో ఏముంది 5 అండ్ 4 క్లాక్ వై డైరెక్షన్లో 2, 5. అంటే 6కి ఆపోజిట్గా 5, 3కి ఆపోజిట్గా 2. మరి 4కి ఆపోజిట్గా ఏమవుతుంది, ఆటోమేటిక్గా
1 అవుతుంది. సో ఆన్సర్ 1. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆపోజిట్ టు 3. సో 3కి ఆపోజిట్గా ఉన్న నెంబర్ ఏంటి అని అడుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏంటి 4 డైస్ ఇచ్చారనమాట. ప్రీవియస్గా మనం 2 డేస్ చూసాం, 3 డేస్ చూసాం. ఇక్కడ ఏంటంటే 4 డేస్ ఇచ్చాడు. ఈ 4 డేస్లో చూడండి, ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడ 3 కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈక్వల్గా చూడండి, ఈ 2 డేస్ తీసుకుంటున్నాను నేను. కానీ మనకి కావాల్సింది ఏంటి, 3 డేసే కదా, 3కి ఆపోజిట్ ఉండేదే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 3 ఉంది, ఇక్కడ 2 3 ఉంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, 2 3 2 3 అంటే 6కి ఆపోజిట్గా 4 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, 3 కావాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే, చూడండి, ఇక్కడ కూడా 1 3 ఉంది, ఇక్కడ కూడా 1 3 ఉంది. అంటే 4కి ఆపోజిట్ ఇక్కడ కూడా 6 అవుతుంది. అంటే మనకి 3కి ఆపోజిట్గా డైరెక్ట్గా మనం చెప్పలేకపోతున్నాం. సో మనం డైరెక్ట్గా సేమ్ రూల్ 3 ప్రకారంగా చేసుకుందాం. సో 3కి క్లాక్ వైడ్ డైరెక్షన్లో 4 2. సో అదేవిధంగా 3కి మళ్ళీ క్లాక్ వైడ్ డైరెక్షన్లో 2 and 6. చూడండి, అంటే 4కి ఆపోజిట్గా ఇక్కడ చూడండి ఒక నెంబరు మార్చడం అనేది జరిగింది. ఇక్కడ 5 అండి. సో యాక్చువల్గా ఈ 2 డేస్ ఈక్వల్గా ఇచ్చాడు ఇక్కడ. సో అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా మనం చెప్పిన ప్రకారంగా మనం రూల్ నెంబర్ 3 ప్రకారంగా ఇక్కడ 3కి క్లాక్ వైడ్ డైరెక్షన్లో 4 2 ఆ విధంగా వేసుకున్నాం. ఇక్కడ 3 క్లాక్ వైడ్ డైరెక్షన్లో 5 6 వేసుకున్నాం. సో 5 6. సో ఇప్పుడు ఏమవుతుంది, 4కి ఆపోజిట్గా 5, 2కి ఆపోజిట్గా 6, ఆటోమేటిక్గా 3కి ఆపోజిట్గా 1. సో 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ ఫిగర్ వదిలేయండి, ఇది కొంచెం రాంగ్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఫైండ్ ద సింబల్ ఆపోజిట్ టు 6 అంటే ఆపోజిట్ టు 0 అంటే జీరోకు ఆపోజిట్గా ఉన్న సింబల్ ఏంటి అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందాక నెంబర్స్ అంటే మనం 1 to 6 వరకు తీసుకున్నాం. కానీ సింబల్స్ అనేది మనకి ఈక్వల్గా సింబల్స్ అనేది ఒక లైన్ ప్రకారం ఉండవు. కాబట్టి ఇక్కడ మనం ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 0 ఉంది. 0 ఎక్కడ ఉందో ఫస్ట్ చూసుకుందాం. సో 0 ఎక్కడ ఉంది, 0 ఎక్కడ ఉంది, 0 ఎక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో మనం కంపేర్ చేద్దాం. 0 × 0 ఇంటూ మైనస్. సో ఇప్పుడు చూడండి, 0 × మైనస్ అయింది కదండి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదండి, 0 × 0 ఈక్వల్గా ఉన్నాయి. అంటే 2 నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, డివైడెడ్ బైకి ఆపోజిట్గా మైనస్ అనేది అవుతుంది. కానీ మనకేం కావాలి, 0 కావాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం, లేదంటే ఈ రెండు కంపేర్ చేద్దాం. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ కూడా డివైడెడ్ బై ఉంది. చూడండి, ఈ రెండు కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, చూడండి ఈ డేస్లోని ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై, ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై. చూడండి, రూల్ 2 ప్రకారం ఉంది కదండి, ఒకే నెంబరు అదే 2 నెంబర్స్ డిఫరెంట్గా అంటే 2 తలాలపైన 2 నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ 3వ తలంలో ఉన్న సింబల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై, ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్ టు ఆపోజిట్ టు 0. సో మనకేం కావాలి, 0కి ఆపోజిట్గా కదండి, 0కి ఆపోజిట్గా ఏముందంటే ట్రయాంగిల్ అనేది ఉందన్నమాట. సో ఆన్సర్ ఏంటంటే ట్రయాంగిల్ అనమాట. సో ఇది ఈ విధంగా మనకి డైస్ అనేది ఇస్తారన్నమాట. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఫోల్డ్ డైస్ అన్నమాట. ఫోల్డ్ డైస్ అంటే మూసి ఉన్న పాచికలు అని అంటాం తెలుగులో. సో ఇప్పుడు మనకి నాలుగో విధంగా అంటే నెక్స్ట్ మోడల్ ఏ విధంగా ఇస్తారంటే ఓపెన్ డేస్ అనమాట. సో ఓపెన్ డేస్ లేదా అన్ఫోల్డెడ్ డేస్ లేదా తెరిచిన పాచికలు అని అంటారన్నమాట. సో ఈ ఓపెన్ డేస్ అంటే ఎలా ఇస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఫిగర్స్ అనేది డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ ఓపెన్ డేస్ అనేది ఏవి అంటే ఆపోజిట్ తలాలు మనం ఎలా గుర్తిస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫిగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 5 3 1 4 6 2. ఇప్పుడు చూడండి, ఈ 3కి ఆపోజిట్గా ఏ తలం ఉంటుందని అంటే 3కి ఒక స్టెప్ వదిలేసి నెక్స్ట్ ఉన్నది 3కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 3 ఉంది, ఒక స్టెప్ వదిలంటే ఈ 1 వదిలేసి నెక్స్ట్ 4 అనమాట. అంటే ఈ 3కి ఆపోజిట్గా 4 ఉంటుంది అనమాట. ఈ 3కి ఆపోజిట్గా 4 ఉంటుంది. అదేవిధంగా 1కి ఆపోజిట్గా 6 ఉంటుంది. సేమ్ 1కి ఒక స్టెప్ వదిలేసి 6. సో 3కి ఒక స్టెప్ వదిలేసి 4 తీసుకున్నాం, 1కి ఒక స్టెప్ వదిలేసి 6. అంటే 3కి ఆపోజిట్గా 4, 1కి ఆపోజిట్గా 6. ఇంకా ఆటోమేటిక్ ఇంకేమున్నాయి 5 2. అంటే ఆటోమేటిక్గా 5 2 అనేది ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ ఫిగర్లో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక ఏకి ఆపోజిట్గా ఉన్న తలం ఏంటంటే ఒక స్టెప్ వదిలేసి నెక్స్ట్ది ఏకి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో ఏకి ఆపోజిట్గా ఉండేది ఓ లేదా 0 లేదా ఓ. మరి బీకి ఆపోజిట్గా ఉండేది ఒక స్టెప్ వదిలేసి ఈ తీసుకుంటున్నాం అనమాట. అంటే బీకి ఆపోజిట్గా ఉండేది. ఇంకా రిమైనింగ్ ఇంకేమున్నాయి ఎస్ అండ్ యూ. ఈ రెండు ఆపోజిట్గా ఉండే తలాలు అనమాట. సో ఇప్పుడు ఈ ఫిగర్లో చూద్దాం. ఏకి ఆపోజిట్గా ఉండేది అంటే ఒక స్టెప్ వదిలేస్తాం కదండి, ఏకి ఆపోజిట్గా ఉండేది సి.
ఒక స్టెప్ వదిలేసి సి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డీకి ఆపోజిట్గా ఉండేది ఎఫ్, ఒక స్టెప్ వదిలేసాం. డీకి ఆపోజిట్గా ఉండేది ఎఫ్, ఎఫ్కి ఆపోజిట్ ఉండేది డి. ఇంకా మిగిలిన ఏమున్నాయి, బి అండ్ ఈ. సో ఈ బి అండ్ ఈ అనేది ఆపోజిట్గా ఉంటాయి అన్నమాట. సో సేమ్ మనకి మామూలుగా డైస్ క్లోజ్డ్ డైస్గానే ఉంటుంది, కానీ కాకపోతే ఇక్కడ అన్ఫోల్డ్ చేసి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, సో ఈ క్వశ్చన్స్ క్రింద ఇవ్వబడిన తెరిచిన పాచిక నుండి ఏర్పడిన మూసి ఉన్న పాచికను కనుగొనము. క్రింద ఇవ్వబడిన తెరిచిన పాచిక నుండి మూసి ఉన్న పాచికల్ని కనుగొన్నాం. ఇవి ఆప్షన్స్ అనమాట, మూసి ఉన్న పాచికలు. సో నేను పాచికలను ఈజీగా ఈ విధంగా డ్రా చేశాను. సో అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైస్ కెన్ బి ఫార్మ్డ్ బై ద ఫోల్డింగ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఈ 13వ ప్రాబ్లం ఫస్ట్ నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1కి ఆపోజిట్గా ఉండే తలం ఏంటి, ఒక స్టెప్ వదిలేసి తీసుకోమంటున్నాం. 1కి ఆపోజిట్గా ఉండే తలము 5, అదేవిధంగా 4కి ఆపోజిట్ ఉండే తలము 2, ఇంకా రిమైనింగ్ ఏమని 3కి ఆపోజిట్గా 6, 1కి ఆపోజిట్గా ఉండేది 5, 4కి ఆపోజిట్గా ఉండేది 2, అదేవిధంగా 3కి ఆపోజిట్గా ఉండేది 6. ఇప్పుడు ఏంటి, కింద ఉన్న పాచికని ఏ పాచిక దాన్ని సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో 1కి ఆపోజిట్గా 5 ఉండాలి, అంతేగాని పక్కన ఉండకూడదు. సో ఎక్కడైనా పక్కన ఉందంటే ఆ పాచిక దీనికి సంబంధించింది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, 1 4 2, 1 4 2. సో 1కి పక్కన 4 ఉంది, ఉండొచ్చు కదండి. 1కి ఆపోజిట్గా 5, 1కి ఆపోజిట్గా 5 ఉండాలి, కానీ పక్కన ఎక్కడైనా ఉండొచ్చు. 1కి ఆపోజిట్గా 5 ఉండాలి, కానీ పక్కన అయితే మాత్రం ఎక్కడైనా ఉండొచ్చు. ఆపోజిట్లో మాత్రం మనకు కనబడదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 1కి ఆపోజిట్గా 5 ఉండాలి, కానీ పక్కనే ఉంది. సో ఈ పాచిక ఏమైనా సాటిస్ఫై అవుతుందా అంటే లేదు. సో 1కి ఆపోజిట్లో ఉండాలి, కానీ పక్కనే ఉంది 5. సో ఇది కాదు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, 3కి ఆపోజిట్గా 6. సో 3కి ఆపోజిట్లో 6 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది, 3కి పక్కనే 6 ఉంది. సో ఇది కూడా కాదు. ఇంకే పాచికలు ఉన్నాయి చూడండి, ఈ రెండిట్లో ఆన్సర్ అయ్యా చూద్దాం. ఇక్కడ చూడండి, 4కి ఆపోజిట్గా 2 ఉండాలి, ఇక్కడ ఏముంది, 4కి పక్కనే 2 ఉంది. సో ఇది అవుతుందా, ఇది కూడా అవ్వదు. సో ఈ సెకండ్ ఆన్సర్ చూడండి. సో 2కి పక్కన 5 ఉంది, సో 2కి ఆపోజిట్లో 4 ఉండాలి, ఓకే సాటిస్ఫై అయింది. 2కి పక్కన 3 ఉంది, 2కి ఆపోజిట్లో 4 ఉండాలి, సాటిస్ఫై అయింది. సో ఈ పాచిక అనేది సాటిస్ఫై అవుతుందన్నమాట. అంటే ఈ అన్ఫోల్డెడ్ డయాగ్రామ్ ఇచ్చి ఫోల్డెడ్ డైస్గా అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇదన్నమాట. సో నెక్స్ట్ 12వ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్స్ అంటే ఒక స్టెప్ వదిలేసి తీసుకోమంటున్నాం కాబట్టి ఏకి ఆపోజిట్ సైడ్ సి అవుతుంది, అదేవిధంగా డీకి ఆపోజిట్ సైడ్ ఎఫ్ అవుతుంది. ఆటోమేటిక్గా బీకి ఆపోజిట్గా ఈ అవుతుందన్నమాట. అంటే ఏకి ఆపోజిట్గా సి, డీకి ఆపోజిట్గా ఎఫ్, బీకి ఆపోజిట్గా ఈ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఎక్కడన్నా చూద్దాం, సి పక్కన ఏముంది, ఈ ఉంది, సి పక్కన ఈ ఉంది, నెక్స్ట్ ఈ పక్కన ఎఫ్ ఉంది, సి పక్కన ఎఫ్ ఉంది. ఎక్కడైనా పక్కనే ఉన్నాయా లేదంటే ఆపోజిట్గా ఏమున్నాయో చూద్దాం. సికి ఆపోజిట్లో ఏ ఉండాలి, సి పక్కన ఎక్కడ ఏమి ఉన్నాయా, ఏ కానీ ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి, ఎక్కడైనా డి ఉందా, లేదు. బీకి ఆపోజిట్లో ఈ ఉండాలి, బి ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఏం లేదు. సో ఈ పాచిక అనేది మనల్ని ఈ పాచిక అనేది ఈ ఫోల్డర్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇది చూద్దాం, సి పక్కన బి ఉంది, సికి ఆపోజిట్లో ఏ ఉండాలి, సి పక్కన బి ఉంది, సి పక్కన ఈ ఉంది. సో నో ప్రాబ్లం కదండి. సో అదేవిధంగా బీని తీసుకున్నా అంతే, బి పక్కన ఈ ఉంది. సో బీకి ఆపోజిట్లో ఏ ఉండాలి, ఈ ఉండాలి, కానీ బి పక్కన ఈ ఉంది. సో ఇది అవుతుందా అంటే ఇది అవ్వట్లేదు. సో అదేవిధంగా చూడండి, ఏకి ఆపోజిట్లో సి ఉండాలి, ఏకి ఆపోజిట్లో సి అంటే పక్కన ఎక్కడ సి లేదు, మేబీ ఉండొచ్చు. సో డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి, డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి, కానీ పక్కన ఈ ఉంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఏముంది, బీకి ఆపోజిట్లో ఈ ఉండాలి, బీకి ఆపోజిట్లో ఈ ఉంది, ఏమీ లేదు, అంటే ఇది కూడా అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఏముంది, సి ఉంది, సికి ఆపోజిట్లో ఏ ఉండాలి, సో పక్కన ఎక్కడ ఏ ఉందా, లేదు. సో నెక్స్ట్ డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి, పక్కన ఎక్కడైనా ఎఫ్ ఉందా, లేదు. నెక్స్ట్ అదేవిధంగా బీకి ఆపోజిట్లో ఈ ఉండాలి, బీకి పక్కన ఎక్కడైనా ఈ ఉందా అంటే ఇది కూడా లేదు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈ పాచిక మాత్రమే సాటిస్ఫై చేయట్లేదు, మిగతా 3 పాచికలు కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఈ క్వశ్చన్ మనం ఎలా అడుగుతారంటే, ఈ కింద ఇవ్వబడిన తెరిచి ఉన్న పాచికల్లో ఈ కింద తెరిచి ఉన్న పాచిక నుండి ఏర్పడని మూసి ఉన్న పాచికను కనుగొను. ఏర్పడింది ఏంటి, ఇది ఒకటే కదా ఉంది. సో ఆన్సర్ ఇది అన్నమాట. సో అది సో ఈ క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇది ఏర్పడినా, ఇది ఏర్పడని. సో నెక్స్ట్ 14th వన్. సో 14th వన్ కంటే నెక్స్ట్ 15th వన్ చూద్దాం. సో 15th వన్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, 6కి ఆపోజిట్గా ఏమవుతుంది, 3 అవుతుంది మన రూల్ ప్రకారంగా. అదేవిధంగా 2కి ఆపోజిట్గా
4 అవుతుంది. అదేవిధంగా 1కి ఆపోజిట్గా 5 అవుతుంది. సో 1కి ఆపోజిట్గా 5, 6కి ఆపోజిట్గా 3, 2కి ఆపోజిట్గా 4. ఇప్పుడు చూడండి 1కి ఆపోజిట్గా 5, కానీ 1 పక్కన 5 ఉంటే ఆ పాచిక సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు చూడండి 1 పక్కన 2 ఉంది, 3 ఉంది. ఓకేనా, ఇక్కడేమో 1 3 5 6 5 6 3 లేదా 5 3 6 1 2 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 పక్కన, సో 1కి ఆపోజిట్గా 5 ఉండాలి. సో 1కి పక్కనే 5 ఉంది, అంటే ఇది అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫిగర్ చూడండి, 6కి పక్కన 5 ఉంది, 6 పక్కన 3 ఉంది. సో 6కి ఆపోజిట్గా 3 ఉండాలి, అంతే కదండి. 6కి ఆపోజిట్గా 3 ఉండాలి, కానీ 6 పక్కనే 3 ఉంది, అంటే ఇది కూడా మనకు సాటిస్ఫై చేయట్లేదు. నెక్స్ట్ 1 ఇక్కడ చూడండి, 1కి ఆపోజిట్గా మనకు 1కి ఆపోజిట్ 5 ఉంది, కానీ 1కి పక్కనే 5 ఉంది, అంటే ఇది కూడా సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు చూడండి 1 2 3. సో ఎక్కడన్నా ఆపోజిట్గా ఏమున్నాయి? 1కి ఆపోజిట్గా 5 ఉండాలి, పక్కన ఏమన్నా 5 ఉందా? లేదు. నెక్స్ట్ 3కి ఆపోజిట్గా 6 ఉండాలి, ఎక్కడన్నా 6 ఉందా? లేదు. 2కి ఆపోజిట్గా 4 ఉండాలి, ఎక్కడన్నా 4 ఉందా? లేదు. సో మన ఆన్సర్ ఏంటంటే ఇదనమాట. సో నెక్స్ట్ 14th వన్. సో 14th వన్ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఎక్కువ ఎస్ఎస్సి సిజిఎల్లో లైక్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో కూడా ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, డీకి ఈ ఫిగర్లో డీకి ఆపోజిట్గా ఏ ఆల్ఫాబెట్ ఉంటుందంటే ఒక స్టెప్ వదిలేమన్నాం కదా. సో డీకి ఒక స్టెప్ వదిలేస్తే డీకి ఆపోజిట్గా బి ఉందన్నమాట. డీకి ఆపోజిట్గా బి. అదేవిధంగా ఏకి ఆపోజిట్గా చూడండి, ఒక స్టెప్ వదిలేస్తున్నాం, ఏకి ఆపోజిట్గా ఏముంటుంది? సి ఉంటుంది అనమాట. సో ఏకి ఆపోజిట్గా సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, డీకి ఆపోజిట్గా బి అయింది, ఏకి ఆపోజిట్గా సి. మరి ఈకి ఆపోజిట్గా ఏముంటాయి అంటే, సో ఇక్కడ కూడా ఒక స్టెప్, ఇక్కడ కూడా ఒక స్టెప్ వదిలి 3 ఉండొచ్చు, ఒక స్టెప్ వదిలేసి 1 ఉండొచ్చు, ఒక స్టెప్ వదిలేసి 2 ఉండొచ్చు, ఒక స్టెప్ వదిలేసి 4 ఉండొచ్చు. అంటే ఈకి ఆపోజిట్గా ఈ 4 తలాలు కూడా ఆపోజిట్గా వస్తాయన్నమాట. అంటే మనకి ఇక్కడ ఒక తలాన్ని 4 విధాలుగా కట్ చేశారన్నమాట. ఆ 4 విధాలు కట్ చేసినవి ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఈకి ఆపోజిట్గా ఈ 4 తలాలను వస్తాయి. ఇప్పుడు చూడండి, సింపుల్గా చూద్దాం. చూడండి, ఇక్కడ డీకి ఆపోజిట్గా బి అనుకున్నాం. సో డీకి ఆపోజిట్గా బి, ఏకి ఆపోజిట్గా సి. ఇక్కడ చూడండి, డి ఉంది, ఈ ఉంది. సో డిఈ డిఈ. సో పక్క పక్కన ఉన్న నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు డీకి ఆపోజిట్గా ఏ ఉండాలి? బి ఉండాలి. సో ఇక్కడ ఎక్కడైనా బి కనిపిస్తుందా? లేదు. అదేవిధంగా ఈకి ఆపోజిట్గా ఏ ఉండాలి? ఈ 4 నెంబర్స్ ఉండాలి, కానీ ఈకి పక్కనే ఉన్నాయి. ఈకి ఆపోజిట్గా ఏ ఉండాలి? ఈ 4 నెంబర్స్ 1 2 3 4 ఉండాలి, కానీ పక్కన ఉంది 1 2 3 4. సో అవుతుందా? సో ఇది సాటిస్ఫై అవుతుందా అంటే ఇది అవ్వట్లేదు. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1. అదేవిధంగా ఇప్పుడు చూడండి, డీకి ఆపోజిట్గా ఏ ఉండాలి? బి ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కడ బి ఉందా? లేదు, అంటే ఇది అవ్వచ్చు. నెక్స్ట్ ఏకి ఆపోజిట్గా సి ఉండాలి. సో ఈ పక్కన ఏకి పక్కన ఎక్కడ ఉన్న సి ఉందా అంటే లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఈ 2 ఆల్ఫాబెట్స్ సాటిస్ఫై. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను క్లియర్గా చెప్తున్నాను. డి పక్కన ఏముందండి? 1 కదా. సో ఇక్కడ డి పక్కన చూడండి 1 ఉంది, అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే డి పక్కనే 1 రావాలన్నమాట. డి పక్కన 1 రావాలి. ఇప్పుడు చూడండి, ఏ పక్కన ఏముంది? 4 ఉంది, అంటే ఏ పక్కన మన 4 ఉండాలి. చూడండి, ఏ పక్కన 4 ఉందా? సో అంటే ఇప్పుడు చూడండి, డి పక్కన 1 ఉంది, ఏ పక్కన 4 ఉంది, ఈ రెండు సాటిస్ఫై అయ్యాయి. అదేవిధంగా 1కి ఆపోజిట్లో ఏముండాలి? 3 ఉండాలి, 2కి ఆపోజిట్లో 4 ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు 1కి ఆపోజిట్గా 3 వస్తుంది, 2కి ఆపోజిట్గా 4 వస్తుంది. చూడండి, 1కి ఆపోజిట్గా 3 ఉంది, 2కి ఆపోజిట్గా 4 ఉంది. సో సరిపోయిందా? సో ఇది ఆన్సర్ అనమాట. ఇక ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 ఫిగర్స్ చూడాల్సిన లేదు. ఎందుకని మంచిది ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. ఇక్కడ డిఏ ఇచ్చాడు, ఇక్కడ డిబి ఇచ్చాడు. చూడండి, డికి ఆపోజిట్లో బి ఉండాలి, కానీ పక్కన ఉంది. సో సింపుల్గా దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. సో నెక్స్ట్ 1 ఇక్కడ ఏముంది? బీకి ఆపోజిట్గా డి ఉండాలి, కానీ బీకి పక్కన సి ఉంది. సో నో ప్రాబ్లం. సికి ఆపోజిట్గా ఏ ఉండాలి, కానీ సి పక్కన బి ఉంది. నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, సి పక్కన ఏముంది? 2 ఉంది, అంటే సి పక్కన 2 ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ బి పక్కన ఏముంది? 3 ఉంది, బి పక్కనే 3 ఉంది. ఓకే, రైట్. కానీ ఇప్పుడు ఆపోజిట్లో ఏంటి? 3కి ఆపోజిట్గా ఏముండాలి? 1 ఉండాలి, కానీ 3కి ఆపోజిట్గా ఏముంది? 4 ఉంది. 2కి ఆపోజిట్గా ఏముండాలి? 4 ఉండాలి, కానీ 2కి ఆపోజిట్గా ఏముంది? 1 ఉంది. సో అందుకు కూడా ఇది కూడా ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏంటంటే ఈ విధంగా. సో ఈ విధంగా ఇవి కొంచెం టైం టేకన్. సో ఈ విధంగా మనం వీటిని చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ నేను క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, జస్ట్ మనం ఫిగర్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఏ నెంబర్కి ఏది ఆపోజిట్ అనేది మనం చూద్దాం. దీన్ని ఏమంటారంటే షిఫ్టింగ్ మెథడ్ అంటారన్నమాట. ఈ షిఫ్టింగ్ మెథడ్లో ఎలా చేయాలంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అయితే మనకి దీనికన్నా ముందు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అయితే ఒక స్టెప్ వదిలి నెక్స్ట్ నెంబర్ అనేది ఆపోజిట్గా ఉంటుంది అన్నాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 3 ఉంది, 3కి ఒక స్టెప్ వదిలేస్తే ఇక్కడ ఏ నెంబర్ లేదు. సో అందుకోసం ఏం చేస్తామంటే ఈ కింద ఉన్న 5ని నేను పైకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కింద ఉన్న 5ని మన 5కి నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5కి షిఫ్ట్ చేసుకున్నాను అంటే 3కి ఆపోజిట్గా ఏమవుతుంది 5 అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ 4 ఉంది, ఒక స్టెప్ వదిలేసి ఇక్కడ ఏ నెంబర్ లేదు అంటే ఈ కింద ఉన్న 6ని ఇక్కడికి నేను మూవ్ చేసుకుంటున్నాను అంటే 4కి ఆపోజిట్గా ఏమవుతుంది 6 అవుతుంది అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది ఈ 5ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, ఈ 6ని ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది, ఈ 1ని ఆటోమేటిక్గా ఇక్కడ నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది 2కి ఆపోజిట్గా ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనకి ఆప్షన్స్లో మనకి దేనికి ఆపోజిట్గా ఏదైనా అడిగితే ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడ చూడండి, బీకి ఆపోజిట్గా ఒక స్టెప్ వదిలేసి సి అంటే బీకి ఆపోజిట్గా సి ఉందన్నమాట. సింపుల్గా చెప్పవచ్చు బీకి ఆపోజిట్గా సి ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చూడండి ఎల్ ఉంది, పి ఉంది. ఇటువైపు ఏమైనా మనం షిఫ్ట్ చేసుకోవడానికి అవుద్దా అంటే లేదు. ఇప్పుడు పీకి ఆపోజిట్గా దీన్ని తీసుకోవచ్చా లేదా కేకి ఆపోజిట్గా చూద్దాం. కేకి ఆపోజిట్గా అయినా అలా ఇప్పుడు బీకి ఆపోజిట్గా సి తీసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఎన్ ఉంది, ఎన్కి ఒక స్టెప్ వదిలేసి తీసుకోవడం. ఇటువైపు ఏమైనా ఉందంటే ఇటువైపు ఏం లేదు కాబట్టి ఎన్కి ఒక స్టెప్ వదిలేసి ఈ పీని ఇక్కడ నేను డౌన్ చేసుకుంటాను అంటే ఎన్కి ఆపోజిట్గా పీని తీసుకుంటాను అనమాట. ఎన్కి ఆపోజిట్గా పీ. ఇప్పుడు రిమైనింగ్ ఇంకేమున్నాయి ఎల్ కే. సో ఎల్కి ఆపోజిట్గా కే. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడేంటి 3కి ఆపోజిట్గా 4 ఈజీగా చెప్పచ్చు. 3కి ఆపోజిట్గా 4 అంతేనా. ఇప్పుడు ఈ 2ని నేను పైకి కొంచెం షిఫ్ట్ చేసుకుని 5కి ఆపోజిట్గా 2 తీసుకుంటున్నాను. 5కి ఆపోజిట్గా 2. ఇంకా రిమైనింగ్ ఏముంది 6 ఉంది కదండి. ఈ 6ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటున్నాం. షిఫ్ట్ చేసుకున్న ఒకటే 6 చేసుకుపోయిన ఒకటి ఎందుకంటే ఆ రెండే కదా ఉన్నాయి. 1కి ఆపోజిట్గా 6 అనమాట. సో ఇది 19th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఇక మీకు లాస్ట్లో నేను స్టార్టింగ్లో ఒక 3 రూల్స్ చెప్పా. ఏంటి 3 రూల్స్ అంటే ఆ విధంగా మనం 3 రూల్స్ ఏంటనేది మనం చూసాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి 2 తలాలు ఇచ్చాడు అంటే 2 డైస్లు ఇచ్చాడు. ఈ 2 డైసుల్లో ఈక్వల్గా ఏమైనా నెంబర్ కనబడుతుందో చూడండి. ఈక్వల్గా ఏ నెంబర్ కనిపించట్లేదు. ఇక్కడ 1 2 3 4 5 6. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, 4కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, లేదా 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి నేను అడిగాడు అనుకోండి. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం అంటే ఈ 1కి ఆపోజిట్గా అంటే ఈ టాప్ వ్యూలో ఇందులో ఉన్న ఈ టాప్ వ్యూలో ఉన్న 1, ఈ టాప్ వ్యూలో ఉన్న 4 ఈ రెండు ఆపోజిట్గా అవుతాయండి. సో 1కి ఆపోజిట్గా 4 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే ఈ 2కి ఆపోజిట్ 5 కాదు, ఈ 2కి ఆపోజిట్గా ఉన్న ఈ 6 తీసుకోవాలన్నమాట. అంటే ఈ 2కి ఆపోజిట్గా 6 ఉంటుంది, ఈ 5కి ఆపోజిట్గా 3 ఉంటుంది అనమాట. సో 2కి ఆపోజిట్గా 6, 5కి ఆపోజిట్గా 3 తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఇస్తే ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రాసల ఆధారంగా క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉండవలసిన సంఖ్య ఏంటనేది. సో దీనికైతే ఆన్సర్ మీరు చేయండి. ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను చేయబోయే మరిన్ని వీడియోస్